మార్చికి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ను ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ గుర్తించింది. దానికి ఏ పేరు సూచించారు? చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ను ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ గుర్తించింది. దానికి ఏ పేరు పెట్టారు? శివశక్తి. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ IAU ఇటీవల ఇస్రో యొక్క చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ను శివశక్తి పాయింట్గా గుర్తించింది. ఆగస్టు 26, 2023న చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్కు ప్రధానమంత్రి మోడీ శివశక్తి అని పేరు పెట్టారు. చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ 23 ఆగస్టు 2023న చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. సినీ విస్టార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ నగరంలో నిర్వహించనున్నారు? సినీ విస్టార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ చండీగఢ్. 5 రోజుల సినీ విస్టార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చండీగఢ్లోని మార్చి 27 నుండి 37 వరకు నిర్వహించబడుతుంది. నటుడు బొమాన్ ఇరానీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరియు కేన్స్ విజేత ఫ్రెంచ్ చిత్రం ది టేస్ట్ ఆఫ్ థింగ్స్ మొదటి చిత్రంగా ప్రదర్శించబడుతుంది. ఇండియన్ మాస్టర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో 2 బంగారు పథకాలను ఎవరు గెలుచుకున్నారు? ఇండియన్ మాస్టర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో 2 బంగారు పథకాలను ఎవరు గెలుచుకున్నారు? నహీద్ దివేచా. పంచకులలో జరిగిన ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో మహారాష్ట్రకు చెందిన నహీద్ దివేచా 2 బంగారు పథకాలు సాధించారు. బాంబే జింఖానా సభ్యుడు మరియు షటిల్ క్రేజ్ అకాడమీతో అనుబంధం ఉన్న దివేచా హర్యానాకు చెందిన సునీతా సింగ్ పన్వార్ను వరుస సెట్లలో ఓడించి మహిళల 50 సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ కోసం ఎంబెడెడ్ సిమ్ వాడకంపై ట్రాయ్ సిఫార్సులు జారీ చేసింది. ట్రాయ్ను ఎప్పుడు స్థాపించబడింది? మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ కోసం ఎంబెడెడ్ సిమ్ వాడకంపై ట్రాయ్ సిఫార్సులను జారీ చేసింది. ట్రాయ్ ఎప్పుడు స్థాపించబడింది? 1997. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ మెషిన్ టు మెషిన్ M2M కమ్యూనికేషన్ల కోసం ఎంబెడెడ్ సిమ్ వాడకంపై తన సిఫార్సులను విడుదల చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం 1997 ప్రకారం భారత ప్రభుత్వంచే స్థాపించబడిన ఒక నియంత్రణ సంస్థ. బాక్సింగ్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? బాక్సింగ్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? హర్యానా. బాక్సింగ్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో బాలురు మరియు బాలికల విభాగాల్లో హర్యానా 19 పథకాలతో అత్యధికంతో జట్టు టైటిల్ను గెలుచుకుంది. ఢిల్లీ, మహారాష్ట్ర 34, 31 పాయింట్లతో 2, 3 స్థానాలు నిలిచాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIపై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఏ సంస్థ ఆమోదించింది? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ UNGA ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIపై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం USA చే ప్రతిపాదించబడింది మరియు చైనా 120కు పైగా ఇతర దేశాలు సహా స్పాన్సర్ చేయడం ద్వారా మానవ హక్కులను కాపాడడం, వ్యక్తిగత డేటాను రక్షించడం మరియు సంభావ్య ప్రమాదాల కోసం AIని పర్యవేక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. UNGA న్యూయార్క్లో ప్రధాన కార్యాలయం మరియు 1945లో స్థాపించబడింది. దీనికి డెనిస్ ఫ్రాన్సిస్ అధ్యక్షత వహిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఏ సంస్థ ఆమోదించింది? యునైటెడ్ నేషన్స్. PNG ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు ప్రకటించబడ్డారు? కుమార్ వెంకట సుబ్రహ్మణ్యన్ PNG ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రకటించబడ్డారు. ఇది మే 1, 2024 నుండి అమల్లోకి రానుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఎన్ని మైక్రోబయాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఎన్ని మైక్రోబయాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని సూచిస్తుంది? 34.
FSSAI భారతదేశం అంతటా 34 మైక్రోబయాలజీ ల్యాబ్లను స్థాపించడానికి యూజ్ చేస్తుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ మరియు డయేరియా వ్యాధులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించబడింది. ఆహార ఉత్పత్తులలో సూక్ష్మజీవుల కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి మరియు తగ్గించడానికి FSSAI యొక్క ప్రయత్నాల్లో ఇది ఒక చొరవ. లాన్స్నైడ్ అధ్యయనం ప్రకారం 2050లో భారతదేశం కోసం అంచనా వేసిన సంతాన ఉత్పత్తి రేటు ఎంత? లాన్సెట్ అధ్యయనం ప్రకారం 2050లో భారతదేశం కోసం అంచనా వేసిన సంతానోత్పత్తి రేటు ఎంత? 1.29. లాన్సైడ్ అధ్యయనం ప్రకారం భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేటు 2050లో 1.29కి పడిపోతుంది. ఇది 2021లో కేవలం 2 కంటే తక్కువ శాతం. ఈ గణనీయమైన క్షీణత ప్రపంచ ట్రెండ్లో భాగంగా ఇక్కడ మొత్తం సంతానోత్పత్తి రేటు 1950లో ఒక మహిళకు 4.8 కంటే ఎక్కువ పిల్లలు 2021లో 2.2 భవిష్యత్తులో మరింత తగ్గింపులు అంచనా వేయవచ్చు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.